హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ధనుస్సు రాశి వారికి జూలై 23 మరియు 24 తేదీలలో ఊహించని విధంగా ఎదురు కాబోతున్న ఆ భయంకరమైన గండం ఏమిటి, ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆలోచిస్తూ విపరీతమైన ఆందోళన చెందుతున్న ప్రతి ఒక్కరికి ముందుగా నేను ఒక అతి ముఖ్యమైన విషయం చెప్పాలి. మీరు చూసిన థంబ్నెయిల్ లేదా చదివిన టైటిల్ చూసి మీ గుండెల్లో ఒక రకమైన భయం మొదలై ఉండవచ్చు. ఈ 2 రోజులు మనకు ఏం జరగబోతోందో, ఆసుపత్రి పాలు కావడం ఖాయమా అని మీరు లోపల కుమిలిపోతూ ఉండవచ్చు. దయచేసి ముందుగా మీరు ఆ కంగారు పడటం ఆపేయండి. ఎందుకంటే భయం అనేది ఏ చిన్న సమస్యకైనా పరిష్కారం చూపించదు. పైగా లేని సమస్యలను కొని తెచ్చి మన నెత్తిన పెడుతుంది. ఈ వీడియో ప్రారంభంలోనే నేను మీకు చాలా స్పష్టంగా, నిర్మోహమాటంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఈ 2 రోజుల్లో మీకు ఖచ్చితంగా ఏదో ఘోరం జరిగిపోతుందని, లేదా మీరు తప్పకుండా ఆసుపత్రి పాలవుతారని, మీ ప్రాణాలకు ముప్పుందని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పడం లేదు. కానీ గోచార గ్రహస్థితులు మరియు జ్యోతిష్య శాస్త్రపరంగా లోతుగా విశ్లేషించి చూసినప్పుడు కొన్ని గ్రహాల కలయిక మరియు వాటి ప్రతికూల ప్రభావం వల్ల మనుషుల మనస్తత్వంలో, వారి రోజువారీ ప్రవర్తనలో కొన్ని అవాంఛిత మార్పులు వచ్చే అవకాశం మెండుగా కనిపిస్తోంది. ఆ మార్పుల వల్ల మీరు ఒక తెలియని ఒత్తిడి, విపరీతమైన తొందరపాటు, అలాగే ఎప్పుడూ లేనంత నిర్లక్ష్యం పెరిగిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ చిన్న నిర్లక్ష్యమే ఒక పెద్ద గండంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఆ రాబోయే ప్రమాదం ఏమిటి, దాని నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి, మీ నిద్ర, మీ మానసిక ప్రశాంతత పూర్తిగా దూరం కాకుండా మీ కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలి అనే విషయాలను ఈ వీడియోలో మీకు పూసగుచ్చినట్లు పూర్తిగా వివరిస్తాను. దయచేసి ఏమాత్రం స్కిప్ చేయకుండా, మీ ఏకాగ్రతను చెదరనివ్వకుండా ఈ వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు నేను చెప్పబోయే అసలు విషయం ఏమిటో 100% అర్థమవుతుంది. ముందుగా మన ఛానల్ని క్రమం తప్పకుండా వీక్షిస్తూ మన మీద ఎంతో నమ్మకం ఉంచిన ప్రేక్షకులందరికీ, ధనుస్సు రాశి జాతకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో కేవలం ఒక జ్యోతిష్య అంచనా మాత్రమే కాదు. ఇది మీకు రాబోయే 2 రోజుల పాటు ఖచ్చితంగా ఒక అద్భుతమైన మార్గదర్శకంగా నిలుస్తుంది. కాబట్టి వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ శ్రేయోభిలాషులకు, మీ బంధుమిత్రులకు, మీకు తెలిసిన ప్రతి ధనుస్సు రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అన్నింటికంటే ముఖ్యంగా భగవంతుని ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ఎలాంటి గండాలనైనా దాటే శక్తిని ఆ పరమాత్మ మనకు ప్రసాదించాలని కోరుకుంటూ, దయచేసి కింద ఉన్న కామెంట్ సెక్షన్లో ఓం శ్రీ గురుభ్యో నమః అని అత్యంత భక్తి శ్రద్ధలతో కామెంట్ చేయండి. ఇలా చేయడం అనేది కేవలం ఒక టైపింగ్ పని కాదు. అది మీ మనస్సును భగవంతుని వైపు మళ్లించే ఒక చిన్న అడుగు. ఇలా చేయడం వల్ల మీ మనస్సుకు తక్షణమే ఒక తెలియని ప్రశాంతత చేకూరుతుంది. అలాగే ఆ గురు భగవానుడి అపారమైన అనుగ్రహం వల్ల ఈ 2 రోజుల్లో మీకు ఎదురయ్యే ఎలాంటి క్లిష్టమైన మరియు ప్రతికూల పరిస్థితులనైనా చిరునవ్వుతో ఎదుర్కొనే అద్భుతమైన మానసిక ధైర్యం మీకు లభిస్తుంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ధనుసు రాశి వారు ఈ జూలై 23 మరియు 24 తేదీలలో ఎందుకు అంతగా అప్రమత్తంగా ఉండాలి, ఎందుకు ప్రతి అడుగు ఆచితూచి వెయ్యాలి, ఎందుకు ప్రతి నిర్ణయాన్ని 1కి 10 సార్లు ఆలోచించి తీసుకోవాలి అనే దానికి జ్యోతిష్య శాస్త్రంలో చాలా స్పష్టమైన, బలమైన కారణాలున్నాయి. సాధారణంగా ధనుస్సు రాశి వారి స్వభావం గురించి చెప్పాలంటే, వీరు పుట్టుకతోనే చాలా చురుకుగా ఉంటారు. ఏదైనా సాధించాలి అనే తపన, ఒక పనిని మొదలు పెడితే దాన్ని ఎలాగైనా పూర్తి చేయాలి అనే పట్టుదల వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి నాయకత్వ లక్షణాలు మెండుగా ఉంటాయి. కానీ ఈ జూలై 23, 24 తేదీలలో గ్రహాల సంచారం మరియు వాటి ప్రతికూల ప్రభావం వల్ల మీలో ఒక తెలియని అసహనం మొదలవుతుంది. ఏదైనా పనిని క్షణాల్లో పూర్తి చేసేయాలి, ఇప్పుడే అయిపోవాలి అనే ఒక విపరీతమైన ఆరాటం, ఒక రకమైన కంగారు మీలో బాగా పెరిగే అవకాశం ఉంది. ఈ తొందరపాటు వల్లే అసలు అనర్థాలన్నీ మొదలవుతాయి. మీరు ఎంత వేగంగా వెళ్లాలని ప్రయత్నిస్తే పరిస్థితులు మిమ్మల్ని అంత వెనక్కి లాగుతున్నట్లు మీకు అనిపిస్తుంది. దీనివల్ల మీలో కోపం, చిరాకు పెరిగిపోయి మీ నియంత్రణ కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది.
మన పెద్దలు అనుభవంతో చెప్పిన ఒక అద్భుతమైన సామెత ఉంది. అదేమిటంటే గోరు చుట్టుపై రోకలిపోటు అని. ఈ సామెత వెనుక ఉన్న అర్థాన్ని ఒక్కసారి లోతుగా విశ్లేషించుకుందాం. అంటే చేతి వ్రేలికి ఇప్పటికే ఒక చిన్న గాయమయ్యి ఆ నొప్పి భరించలేక బాధపడుతున్న సమయంలో ఎవరైనా ప్రమాదవశాత్తు అదే గాయంపై ఒక బరువైన పెద్ద రోకలితో కొడితే ఆ నొప్పి, ఆ నరకం, ఆ బాధ ఎలా ఉంటుందో ఒక్కసారి మీ మనస్సులో ఊహించుకోండి. ప్రాణం పోయినంత పనవుతుంది కదా. ఈ జూలై 23 మరియు 24 తేదీలలో మీరు చేసే చిన్న చిన్న తప్పులు, మీ చిన్న నిర్లక్ష్యం, మీ అజాగ్రత్త అచ్చం ఇలాంటి పరిస్థితినే మీ జీవితంలోకి తెచ్చిపెట్టే ప్రమాదం తీవ్రంగా ఉంది. అంటే ఇక్కడ మీరు ఏదో కావాలని తప్పులు చేస్తారని నా ఉద్దేశం కాదు. కానీ గ్రహాల అనుకూలత ఏమాత్రం లేనప్పుడు మన సొంత బుద్ధి మనకు సహకరించదు. మనం పనుల పట్ల మనకు ఉండాల్సిన కనీస ఏకాగ్రత పూర్తిగా లోపిస్తుంది. మనసు ఎక్కడో ఉంటుంది, శరీరం ఇంకెక్కడో ఉంటుంది. ఉదాహరణకు, మీరు రోడ్డు మీద మీ వాహనంపై ప్రయాణిస్తున్నప్పుడు మీ దృష్టంతా డ్రైవింగ్ మీద, ఎదురుగా వస్తున్న వాహనాల మీద కాకుండా ఏవో అనవసరమైన ఆలోచనల మీద, ఆఫీస్లో జరిగిన గొడవల మీద, లేదా ఇంట్లో జరిగిన మనస్పర్ధల మీద ఉండవచ్చు. ఆ ఒక్క క్షణం, కేవలం ఒకే ఒక్క క్షణం మీరు ఏకాగ్రత కోల్పోవడం వల్ల ఎదురుగా వస్తున్న వాహనాన్ని గుద్దేయడం లేదా డివైడర్ను ఢీకొట్టడం లాంటి ఏదైనా చిన్న లేదా పెద్ద ప్రమాదం జరగవచ్చు. అలాగే ఇంట్లో తడినేల మీద నడుస్తున్నప్పుడు కాలు జారిపడటం, వంటగదిలో పనిచేస్తున్నప్పుడు హడావిడిగా ఉండటం వల్ల వేడి నూనె చేతులపైన పడటం, లేదా కూరగాయలు కోసే కత్తిపీటతో వేలు తీవ్రంగా కోసుకోవడం, ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ వస్తువులను, మోటార్లను లేదా ఇస్త్రీ పెట్టెలను అజాగ్రత్తగా వాడటం వల్ల ఊహించని విధంగా కరెంటు షాక్ కొట్టడం, డాబా మీదకు మెట్లు ఎక్కేటప్పుడు లేదా ఆదమరిచి దిగేటప్పుడు కాలు జారడం, రాత్రి వేళల్లో రోడ్డు సరిగ్గా కనిపించకపోయినా, వర్షం పడుతున్నా సరే వాహనాలు వేగంగా నడపడం వంటివి జరిగే అవకాశాలు ఈ 2 రోజుల్లో చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ వినడానికి మనకు చాలా చిన్న విషయాలుగా అనిపించవచ్చు. రోజూ జరిగేవే కదా అని కొట్టిపారేయవచ్చు. కానీ ఈ సమయం జ్యోతిష్య శాస్త్రపరంగా మీకు ఏమాత్రం అనుకూలంగా లేదు. కాబట్టి ఈ చిన్న విషయాలే ఒక పెద్ద ఆసుపత్రి ఖర్చుకు దారితీయవచ్చు. మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ కుటుంబ ఆర్థిక పరిస్థితిని కూడా కుదిపేయవచ్చు. కానీ అసలు ప్రమాదం ఎక్కడుందో చాలామందికి తెలియదు. అవును, మీరు వింటున్నది నిజమే. ఆ భయంకరమైన ప్రమాదం బయట ఎక్కడో రోడ్డు మీదనో ఆఫీస్లోనూ లేదు. అది మీ మనసులోనే గూడు కట్టుకుని ఉంది. ఈ 2 రోజుల్లో చాలామంది ధనస్సు రాశి వారు చేసే ఒక అతిపెద్ద తప్పు గురించి ఇంకొద్దిసేపట్లో మీకు వివరంగా చెబుతాను. అది వింటే మీరే ఆశ్చర్యపోతారు. అవును కదా, మేము ఇలాగే చేస్తున్నాం కదా అని మీలో మీరే అనుకుంటారు. జ్యోతిష్య శాస్త్రపరంగా ఈ 2 రోజుల గోచారాన్ని చూసుకుంటే ఈ సమయంలో దేవగురువైన బృహస్పతి అంటే గురుడు, అలాగే నవగ్రహాలలో సేనాధిపతి అయిన కుజుడు మరియు మనోకారకుడైన చంద్రుడి యొక్క సంచారం మీ రాశిపై అత్యంత తీవ్రమైన సంక్లిష్టమైన ప్రభావాన్ని చూపబోతోంది. జ్యోతిష్యంలో కుజుడు అంటేనే ఆవేశం, అదుపులేని కోపం, అనవసరమైన దురుసుధనం మరియు విపరీతమైన వేగానికి కారకుడు. ఇక చంద్రుడు అంటే మనస్సు, మన లోపలి ఆలోచనలు, మన అంతుచిక్కని భావోద్వేగాలు. ఈ చంద్రుడు మరియు కుజుడి కలయిక మరియు వారి ప్రభావం వల్ల మీ మనస్సు ఒక నిలకడగా స్థిరంగా ఉండదు. ఒక క్షణంలో విపరీతమైన కోపం వస్తుంది. పక్కన ఉన్న వారిని మాటలతో గాయపరచాలనిపిస్తుంది. మరుక్షణంలో ఎందుకలా అన్నామా అని విపరీతమైన బాధ, పశ్చాత్తాపం కలుగుతుంది. ఒక రకమైన భరించలేని మానసిక ఒత్తిడి మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ సమయంలో మీలో నాకేంటి, నేను ఎన్నో చూశాను, ఎంతో మందిని చూశాను, నాకేం కాదులే అనే ఒక విపరీతమైన అతి విశ్వాసం, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఓవర్ కాన్ఫిడెన్స్ మీలో విపరీతంగా కలుగుతుంది. ఈ అతి విశ్వాసమే మిమ్మల్ని పదే పదే తప్పులు చేయేలా ప్రేరేపిస్తుంది. ఉదాహరణకు, మీరు రోడ్డు మీద ప్రశాంతంగా వెళ్తున్నప్పుడు పక్కవాడి ఎవరైనా మిమ్మల్ని ఓవర్టేక్ చేస్తే వాడిని ఎలాగైనా సరే మళ్ళీ దాటాలి, వాడి సంగతి చూడాలి అనే ఒక అనవసరమైన పనికిమాలిన పంతం మీలో కలగవచ్చు. ఆ పంతం వల్ల మీరు మీ వాహన వేగాన్ని పరిమితికి మించి పెంచడం, ఆ వేగంలో బ్రేకులు సరిగ్గా పడకపోవడం, తద్వారా ఊహించని ప్రమాదానికి గురవ్వడం జరగవచ్చు. ఇదంతా మీ కర్మ కాదు, మీరు పుట్టుకతో తెచ్చుకున్న లక్షణం అంతకంటే కాదు. అది కేవలం ఆ సమయానికి ఆయా గ్రహాలు మీ మనస్సుపై, మీ ఆలోచన విధానంపై చూపే తాత్కాలిక ప్రభావం మాత్రమే అని మీరు గ్రహించాలి. అలాగే గురు భగవానుడి అనుగ్రహం గురించి కూడా మనం ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. గురువు అంటే జ్ఞానం, విచక్షణ, ఏది మంచో ఏది చెడో చెప్పే ఒక మార్గదర్శి.
కానీ ఈ జూలై 23 మరియు 24 తేదీలలో మిగిలిన పాపగ్రహాల లేదా ఉగ్రగ్రహాల బలం చాలా ఎక్కువగా ఉండటం వల్ల మీలో ఆ విచక్షణ జ్ఞానం తాత్కాలికంగా మరుగున పడిపోయే అవకాశం ఉంది. ఏది మంచో ఏది చెడో ఆలోచించే సమయం, ఆ ఓపిక మీ మెదడుకు దొరకదు. అంతా క్షణికావేశంలో జరిగిపోతుంది. ఆ క్షణంలో ఏది అనిపిస్తే అది చేసేస్తారు. ఇలా కేవలం భావోద్వేగాలతో, కోపంతో తీసుకునే నిర్ణయాల వల్ల ఎంతో కాలంగా ఉన్న బంధాలు, స్నేహాలు దెబ్బతినవచ్చు, లేదా భౌతికంగా మీరు శారీరకంగా గాయపడవచ్చు. అందుకే నేను మీకు మళ్ళీ పదే పదే చెబుతున్నాను, ఈ జ్యోతిష్య శాస్త్ర విశ్లేషణను కేవలం ఒక ముందస్తు హెచ్చరికగా మాత్రమే తీసుకోండి. దీన్ని చూసి భయపడటానికి కాదు. ప్రాణాలు దక్కించుకోవాలి, క్షేమంగా ఉండాలి అంటే మీరు చేయాల్సింది కంగారు పడిపోయి భయంతో వణికిపోతూ 4 గోడల మధ్య ఇంట్లో కూర్చోవడం కాదు. ప్రతి క్షణం, ప్రతి అడుగులో అప్రమత్తంగా ఉండటం, జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ ఉండటం. అలాగే ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ 2 రోజుల్లో మీకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా సరే, అది కేవలం ఒక మోస్తరు తలనొప్పి కదా, లేదా ఒక చిన్న జ్వరం కదా, లేదా ఛాతిలో స్వల్పమైన నొప్పే కదా, గ్యాస్ ట్రబుల్ అయ్యుంటుందిలే అని మీకై మీరు డాక్టర్లైపోయి సొంత వైద్యాలు చేసుకుంటూ నిర్లక్ష్యం చేయకండి. ఈరోజు మీరు చేసే ఆ చిన్న నిర్లక్ష్యమే రేపు ముదిరిపోయి గోరు చుట్టుపై రోకలిపోటులా మారి మిమ్మల్ని అత్యవసర విభాగంలో ఆస్పత్రి పాలు చేసి మీ ప్రశాంతతను పూర్తిగా నాశనం చేస్తుంది. వైద్యుల సలహా తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడకండి. ఎంత చిన్న సమస్య అయినా సరే ముందు డాక్టర్ను సంప్రదించండి. సమయానికి స్పందిస్తే ఎలాంటి పెద్ద సమస్యనైనా సులభంగా, తక్కువ ఖర్చుతో పరిష్కరించుకోవచ్చు. మన ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదు కదా. మీరు గమనించాల్సిన మరో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ 2 రోజుల్లో ప్రయాణాలు చేసేటప్పుడు విపరీతమైన జాగ్రత్త అవసరం. వీలైతే అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. మీరు ఆఫీసు పని వల్లనో లేదా వేరే పనుల వల్లనో బాగా అలసిపోయి ఉన్నట్టయితే దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రైవింగ్ చేయకండి. క్యాబ్ బుక్ చేసుకోండి లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి. అలాగే వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్ మాట్లాడటం, బ్లూటూత్ పెట్టుకుని గంటల తరబడి ముచ్చట్లు పెట్టడం, వాట్సాప్ మెసేజ్లు చెక్ చేయడం లాంటివి మీ ప్రాణాలకే కాదు, ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం తెచ్చిపెడతాయి. మీ శరీరానికి తగినంత విశ్రాంతినివ్వండి. రాత్రిపూట సరైన నిద్ర లేకపోవడం వల్ల కూడా పగటిపూట పనుల్లో ఏకాగ్రత పూర్తిగా దెబ్బతింటుంది. మనిషికి పిచ్చి పట్టినట్లవుతుంది. కాబట్టి కనీసం 8 గంటల ప్రశాంతమైన నిద్ర ఉండేలా చూసుకోండి. నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండండి. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు తరచుగా మంచినీరు, మజ్జిగ లాంటివి త్రాగుతూ మీ శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉంచుకోండి. ఇంట్లో భార్యాభర్తల మధ్య కానీ, అత్తా కోడళ్ల మధ్య కానీ, కుటుంబ సభ్యుల మధ్య కానీ అనవసరమైన వాదనలకు, పట్టింపులకు దిగకండి. వారేదైనా అన్నా సరే ఈ 2 రోజులు మీకేమీ వినపడనట్లు మౌనంగా ఉండిపోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే కోపంలో మీ నోటి నుండి జారే ఒక చిన్న మాట, అదుపు తప్పిన ఒక పదం మీ ఇంట్లో పెను తుఫాను సృష్టించవచ్చు, విడాకుల వరకు కూడా వెళ్ళవచ్చు. ఇంట్లో వృద్ధులెవరైనా ఉంటే వారి ఆరోగ్యం పట్ల వారు నడిచేటప్పుడు బాత్రూంలో పడిపోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. పదునైన వస్తువులు, వ్యవసాయ యంత్రాలు, భారీ విద్యుత్ ఉపకరణాలతో పనిచేసేటప్పుడు మీ దృష్టి పూర్తిగా 100% ఆ పని మీదనే ఉండాలి. పక్కవాళ్లతో మాట్లాడుతూ పనులు చేయకండి. చివర్లో చెప్పబోయే ఒక చిన్న పరిహారం చాలామందికి ధైర్యాన్ని ఇస్తుంది అని నేనిందాక చెప్పాను కదా. అదేమిటంటే, మనం భౌతికంగా ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు దైవబలం అనేది అదృశ్య రూపంలో మనకొక రక్షకవచంలా పనిచేస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో ప్రతికూల గ్రహ పరిస్థితులు, అరిష్టాలు ఉన్నప్పుడు మన పూర్వీకులు, ఋషులు, పెద్దలు కొన్ని అద్భుతమైన దైవిక ఆచారాలను సూచించారు. ఈ రాత్రి మీరందరూ తప్పకుండా మీ ఇంట్లో చేయాల్సిన ఒక చిన్న దైవిక ఆచారం గురించి, ఒక పరిహారం గురించి ఇప్పుడు మీకు అత్యంత వివరంగా వివరిస్తాను. సాయంత్రం 6 గంటల సమయంలో మీ ఇంట్లో పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని ఒక శుభ్రమైన మట్టి ప్రమిదలో స్వచ్ఛమైన నువ్వుల నూనె లేదా స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసి 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దీపారాధన చేయండి. దీపం అనేది సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపం, సకల దేవతలకు ప్రతిరూపం. ఆ దీపపు కాంతి మనలోని అజ్ఞానమనే చీకటిని పారద్రోలి జ్ఞానమనే వెలుగును ప్రసాదిస్తుంది. మనసుకు ఒక అద్భుతమైన సాంత్వనను ఇస్తుంది. దీపం వెలిగించిన తరువాత కింద ఒక ఆసనం వేసుకుని కూర్చుని
కళ్ళు మూసుకుని మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా ఏకాగ్రతతో ప్రార్థించండి. మీకు తెలిసిన ఏదైనా ఒక మంత్రాన్ని, ఉదాహరణకు విష్ణుమూర్తిని తలచుకుంటూ ఓం నమో నారాయణాయ లేదా పరమశివుణ్ణి ధ్యానిస్తూ ఓం నమశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని లేదా మీ కులదైవం మంత్రాన్ని ఒక 108 సార్లు చాలా ప్రశాంతంగా నెమ్మదిగా కూర్చుని జపించండి. జపం చేసేటప్పుడు మీ దృష్టి మొత్తం ఆ భగవంతుని పాదాలపైనే ఉండాలి. మీ మనసులోని కల్మసాన్ని, భయాన్ని అంతా ఆ దేవుడి పాదాల దగ్గర వదిలేయండి. అలాగే ప్రతిరోజు ఇంటి సింహద్వారాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. ఉదయం లేవగానే నీళ్లు చల్లి పసుపు కుంకుమాలతో సింహద్వారాన్ని అలంకరించుకోండి. ఎందుకంటే సింహద్వారం నుండే సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి మరియు సకారాత్మక శక్తులు మన ఇంట్లోకి ప్రవేశిస్తాయి. మీ కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఎలాంటి ఆపదలు లేకుండా ఆ భగవంతుణ్ణి 2 చేతులెత్తి మనస్సారా వేడుకోండి. ఆర్తితో పిలిస్తే ఆపద్బాంధవుడు తప్పక పలుకుతాడు. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా, ప్రాక్టికల్గా అర్థం చేసుకోవాలి. మనం చేసే ఈ దీపారాధన, మంత్రజపం లేదా పూజలు, దైనిక ఆచారాలు మనకొక మానసిక ధైర్యాన్ని, కష్టాలను ఎదుర్కొనే సానుకూల శక్తిని ఇస్తాయి తప్ప పూజ చేశాం కదా అని గుడ్డిగా ఉంటే మనకి ఎలాంటి అనారోగ్యం రాదు, మనం ఎలా డ్రైవింగ్ చేసినా ప్రమాదాలు జరగవు అని ఎవ్వరూ 100% గ్యారంటీ ఇవ్వలేరు. ఇవి మన పూర్వీకుల నుండి తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ నమ్మకాలు మాత్రమే. దైవబలంతో పాటు మన జాగ్రత్తలు, మన బుద్ధిబలం, మన విచక్షణ కూడా ఇక్కడ చాలా అంటే చాలా అవసరం. రోడ్డు మీద హెల్మెట్ పెట్టుకోకుండా విపరీతమైన వేగంతో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ దేవుడా నన్ను కాపాడు అంటే ఏ దేవుడు ఆకాశం నుండి కిందకు దిగి వచ్చి మిమ్మల్ని కాపాడడు. మన వంతు బాధ్యతగా మనం భౌతికంగా తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలన్నీ తీసుకుంటూ, నిబంధనలు పాటిస్తూ అప్పుడు మాత్రమే మిగిలిన భారాన్ని దేవుడి మీద వేయాలి. ఈ జూలై 23 మరియు 24 తేదీలలో మీరు మీ దైనందిన జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సవాళ్లను, చికాకులను ఎదుర్కోవడానికి ఈ చెప్పిన దైవిక ఆచారాలు ఖచ్చితంగా ఒక అదృశ్య ఆయుధంలా ఉపయోగపడతాయి. మీ మనసులో గూడు కట్టుకున్న భయాన్ని, ఆందోళనను వేళ్లతో సహా దూరం చేసి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని మీ ఇంట్లో, మీ మనసులో నెలకొల్పుతాయి. కాబట్టి ధనస్సు రాశి వారు ఎవ్వరూ కూడా అనవసరంగా భయపడిపోయి మీ విలువైన నిద్రను, మీ మానసిక ప్రశాంతతను దూరం చేసుకోకండి. భయం వల్ల, లేనిపోని ఊహల వల్ల పిచ్చివాళ్ళు అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. మీరు చేయవలసిందల్లా ఒక్కటే, ఏ పరిస్థితి వచ్చినా ప్రశాంతంగా ఉండండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. భగవంతునిపై అచంచలమైన విశ్వాసం ఉంచండి. ప్రతి పనిలోనూ, అది చిన్న పనైనా సరే, అప్రమత్తంగా ఉండండి. పైన చెప్పిన విధంగా రోడ్డు మీద, ఇంట్లో, ఆఫీసులో ఆచరణాత్మకమైన జాగ్రత్తలు తప్పక పాటించండి. సమయం దొరికినప్పుడల్లా మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపండి. వారికేవైనా సహాయం కావాలంటే చెయ్యండి. ఎవరికైనా ఆరోగ్యం చిన్నగా బాగోలేకపోతే వెంటనే అనుభవం ఉన్న వైద్యుల సలహా తీసుకోండి. సొంత వైద్యాలు, ఇంటర్నెట్లో చూసి మందులు వాడటం లాంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించకండి. ఈ 2 రోజులు ప్రశాంతంగా గడిచిపోతే మళ్ళీ మీ జీవితం యథావిధిగా మామూలు స్థితికి చేరుకుంటుంది. మీలో కోల్పోయిన ఆత్మవిశ్వాసం రెట్టింపు స్థాయిలో పెరుగుతుంది. గ్రహాల అనుకూలత మళ్ళీ మీ పక్షాన నిలుస్తుంది. మీరనుకున్న పనులన్నీ సజావుగా నెరవేరుతాయి. జీవితంలో అప్పుడప్పుడు ఎదురయ్యే ఇలాంటి గండాలను, క్లిష్టమైన సవాళ్లను మనం ఒక గుణపాఠంగా తీసుకోవాలి. ఈ కష్ట సమయంలోనే మనకి మనవాళ్ళు ఎవరు, ఆపదలో ఆదుకునే మన నిజమైన శ్రేయోభిలాషులెవరో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కష్టాలను చూసి భయపడి పారిపోవడం, కుంగిపోవడం కంటే వాటిని ధైర్యంగా, స్థిరమైన మనస్సుతో ఎదుర్కోవడమే నిజమైన మానవ నైజం. అదే ధనస్సు రాశి వారి అసలైన లక్షణం. ఈ వీడియో మీ అందరికీ ఒక స్పష్టతను, ఈ 2 రోజులు ఎలా గడపాలి అనే ఒక అవగాహనను, అన్నింటికంటే ముఖ్యంగా ఒక గొప్ప ధైర్యాన్ని ఇచ్చిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీకు ఈ వీడియో నిజంగా ఉపయోగపడిందనిపిస్తే, నా విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు వాట్సాప్ ద్వారా ఈ వీడియోని షేర్ చేసి వారిని కూడా ఈ రాబోయే 2 రోజుల గురించి అప్రమత్తం చేయండి. అది మీరు వారికి చేసే అతిపెద్ద సహాయం అవుతుంది.
మీరు ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని కమెంట్ చేసి మీ భక్తిని, మీ ధైర్యాన్ని చాటుకోండి. ఆ కరుణామయుడైన శ్రీరామచంద్రుని కరుణా కటాక్షాలు, ఆశీస్సులు మీపై మరియు మీ కుటుంబ సభ్యులందరిపై ఎల్లవేళలా చల్లగా ఉండాలని, మీరందరూ నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సకల సంతోషాలతో, పరిపూర్ణమైన ప్రశాంతతతో మీ జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించాలని ఆ భగవంతుణ్ణి నేను మనసారా ప్రార్థిస్తున్నాను. కంగారు పడకండి, అంతా మంచే జరుగుతుంది. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.